డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఎంఏ హిస్టరీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో సో ఎంఏ హిస్టరీకి సంబంధించిన ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే మనకు ఏన్షియంట్ సివిలైజేషన్ ఉందో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో 8 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాంగ్లో ఒక 2, షార్ట్లో 2 or 3. సో ఎక్కడైతే మనకు 3 ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయో అక్కడ షార్ట్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ యూనిట్లో 2 లాంగ్ అయితే మీరు చదువుకోవచ్చు. సో మనకు ఎవరికైతే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ కావాలో, లైక్ మీ దగ్గర మెటీరియల్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్లో ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళకు షార్ట్ అండ్ స్వీట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ప్రతి 12 యూనిట్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్ అయితే ఉంటుంది. జస్ట్ అది క్లిక్ చేసి మీకు సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 క్లిక్ చేసుకొని 50 రూపీస్ పే చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది పర్చేస్ చేసినట్టు. అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒకటి ఉంటుంది. అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో బయట మీరు 6 యూనిట్స్, 8 యూనిట్స్, 12 యూనిట్స్ ప్రింట్ తీసుకొని మీరైతే చదువుకోవచ్చు. సో మెయిన్గా ఇవి చదివిన తర్వాత ఏవైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ ఉంటుందో రిమైనింగ్ క్వశ్చన్స్ ఫస్ట్ 4 యూనిట్స్ చదవడానికి మీరైతే ట్రై చేయండి. సో దట్ మీకు ఎక్కువ మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏమన్నా పీడిఎఫ్ ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే మీ పీడిఎఫ్స్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏన్షియంట్ సివిలైజేషన్కి సంబంధించిన ప్రతి యూనిట్లో ఉన్న గన్ షాట్ క్వశ్చన్స్ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంఏ హిస్టరీకి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సో ఇది పేపర్ మీద రాసి బయట ప్రింట్ తీస్తే కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. నార్మల్ పేపర్ మీద రాయడం వల్ల అట్లా వచ్చింది. నేను చదువుతాను బయటికి, సో దట్ జస్ట్ మీరు రాసుకోండి, లేకపోతే టెక్స్ట్ బుక్లో టిక్ అన్న చేసుకోండి. సో క్లారిటీగా నేను కనిపించకపోతే నేను ప్రొనౌన్స్ చేస్తాను వాటిని. సో యూనిట్ 1 ప్రీ హిస్టరీ అండ్ ప్రో హిస్టరీకి సంబంధించింది మనకు షార్ట్ అండ్ లాంగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ యూజ్డ్ డ్యూరింగ్ ద నియోలిథిక్ పీరియడ్. సో నేను స్లోగా చదువుతా సో దట్ కొంతమందికి కనిపించకపోతే మీరు వినండి. సో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టోన్ టూల్స్ ఇన్ ద ప్రీ హిస్టరిక్ పీరియడ్. ఇవి 2 షార్ట్. అదే యూనిట్లో మనకు లాంగ్ వచ్చేసి డిస్కస్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ప్రీ హిస్టరీ. రైట్ ఏ నోట్ ఆన్ ద హ్యూమన్ ఎవాల్యూషన్. డిస్క్రైబ్ ద స్టోన్ ఏజ్ ఫ్యూచర్స్ ఇన్ యూరోప్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ హిస్టారికల్ పీరియడ్లో షార్ట్ క్వశ్చన్లో డిస్క్రైబ్ ద బ్రోంజ్ ఏజ్ టూల్స్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ద బ్రోంజ్ ఏజ్ స్క్రిప్ట్. నెక్స్ట్ లాంగ్ వచ్చేసి మనకు డిస్క్రైబ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఏన్షియంట్ బ్రౌన్ ఏజ్ సివిలైజేషన్. రైట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఫ్యూచర్స్ ఆఫ్ బ్రాంజ్ ఏజ్. డిస్క్రైబ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఐరన్ ఏజ్ టు ఏన్షియంట్ వరల్డ్ సొసైటీస్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్యూచర్స్ ఆఫ్ మెసోపొటేమియన్ అండ్ ఈజిప్టియన్ సివిలైజేషన్. సో ఫస్ట్ క్వశ్చన్ షార్ట్లో వచ్చేసి రైట్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రివర్ వ్యాలీ. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ఫ్రేజెస్ ఆఫ్ మెసోపొటేమియన్ సివిలైజేషన్. ఇది సెకండ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెసోపొటేమియన్ సివిలైజేషన్. సపోజ్ ఇది షార్ట్లో వచ్చినా లాంగ్ వచ్చినా సేమ్ రాయాలి. మనం ఒక క్వశ్చన్ చదివితే షార్ట్ వచ్చినా లాంగ్ వచ్చినా రాసేటట్టు ఉండాలి. ఫోర్త్, గివ్ an account of religion and scientific knowledge during the Mesopotamian Egypt. సో ఇది నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ పొలిటికల్ సోషో ఎకనామిక్ సిస్టమ్స్. సో ఇక్కడ హమ్మూర్బీ జుడిషియల్ సిస్టమ్ అండి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎలుడికేట్ అంటే దాని గురించి రాయండి అని. సెకండ్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద యాటిట్యూడ్ ఆఫ్ మెసోపొటేమియన్. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఎగ్జామిన్ ద పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ మెసోపొటేమియన్ సివిలైజేషన్స్. నెక్స్ట్, ఎవాల్యూట్ ద పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫేజెస్ ఈజిప్టియన్ సివిలైజేషన్స్. హౌ టు లైక్ వేర్ గివెన్ ఈక్వల్ స్టేటస్ ఇన్ హౌ ఫార్ ఉమెన్ వేర్ గివెన్ ఈక్వల్ స్టేటస్ ఇన్ ద మెసోపొటేమియన్ అండ్ ఈజిప్టియన్ సివిలైజేషన్స్. సో ఇది ప్రాపర్గా నాకు కనిపిస్తలేదు. ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు టెక్స్ట్ బుక్లో చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకు థర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్. పొలిటికల్ సోషో ఎకనామిక్ సిస్టమ్స్. సో ఇది అయిపోయింది, ఫోర్త్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్. సో ఫిఫ్త్ యూనిట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవాల్యూట్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎర్లీ సివిలైజేషన్. సెకండ్, హౌ డిడ్ డిఫరెంట్ ఆర్ట్స్ డెవలప్ డ్యూరింగ్ ద బ్రోంజ్ ఏజ్. నెక్స్ట్ లాంగ్లో వచ్చేసి ట్రేస్ ద ఎవాల్యూషన్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ principles during Egyptian civilization. Fourth, answer the religious thinking process of Mesopotamian civilization. Next,
నెక్స్ట్ 5th తర్వాత 6th. సో ఫస్ట్ వచ్చేసి మనకు మైసినియన్ సివిలైజేషన్, నెక్స్ట్ రోమన్ రిలీజియస్ ఫీచర్స్, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ గ్రీక్ సివిలైజేషన్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ రోమన్ సివిలైజేషన్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ద గ్రీక్ సివిలైజేషన్. సో ఇది 6th. నెక్స్ట్ 7th. నెక్స్ట్ హూ ఆర్ హిటరైస్. సో సెకండ్ వచ్చేసి రైట్ అబౌట్ జస్టీనియన్ కోడ్. నెక్స్ట్ హూ ఆర్ పెల్బియన్స్. నెక్స్ట్ లాంగ్ వచ్చేసి మనకు వాట్ ఆర్ ద పొలిటికల్ ఫీచర్స్ ఆఫ్ గ్రీస్ అండ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రోమ్. నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఎకనామిక్ ఫీచర్స్ ఆఫ్ గ్రీక్ అండ్ రోమ్ సివిలైజేషన్, ఎక్స్ప్లెయిన్ ద రోమన్ లా అండ్ సిటిజన్షిప్. ఇది 7th యూనిట్. నెక్స్ట్ 8th గ్రీస్ అండ్ రోమన్ రిలీజియన్ ఫిలాసఫీ మనకి యూనిట్ 8. సో ఇక్కడ స్కేర్డ్ టెక్స్ట్ ఆఫ్ గ్రీక్ గురించి రాయమంటున్నారు, ఒలింపియన్ గాడ్స్ గురించి. నెక్స్ట్ లాంగ్లో వచ్చేసి వాట్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ద ఏన్షియంట్ గ్రీక్, రైట్ అబౌట్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద గ్రీక్స్ అండ్ రోమన్స్. సో ఇది మనకు 8. సో ఫస్ట్ యూనిట్ అయిపోయింది, సెకండ్ యూనిట్ అయిపోయింది, నెక్స్ట్ 7th అయిపోయింది, 8th, 3rd. సో ఇవి మనకు ఏవైతే మనకు ఇంపార్టెంట్ అంటే ఇందులో నుంచే మనకు 40 to 50% ఆఫ్ ద క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి. సో వీటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనకు ఏవైతే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయో ఆ పీడిఎఫ్స్ కూడా కింద ఉంటాయి. అందులో నుంచి ఇప్పుడు ఏవైతే చెప్పానో అవి మీరు చూసుకొని చదువుకోండి. వాటి తర్వాత ఇదే యూనిట్స్లో మీరు వేరే కూడా చదువుకొని వెళ్ళండి. సో దట్ మీకు ఫస్ట్ 6 యూనిట్స్, ఫస్ట్ 8 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే మీరైతే ఈజీగా పాస్ అయిపోతారు. వీటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జస్ట్ క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకొని మీ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. సో అక్కడ చదివి యాక్సెస్ యువర్ పర్చేస్ అనేది ఒక లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్స్ మీకు వస్తాయి. అప్పటికి రాకపోతే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, నా మెయిల్ ఐడికి మెసేజ్ చేయండి. సో దట్ ఒక 10 to 15 మినిట్స్లో మీ పీడిఎఫ్స్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.